ఈరోజు మనం సింహం, ఒంటి, నక్క కథ తెలుసుకుందాం. ఒక అడవిలో సింహం, ఒంటి, నక్క కలిసి జీవించేవి. సింహం బలంగా ఉండేది. ఒంటి కష్టపడి పనిచేసేది. నక్క తెలివైంది కానీ కొంచెం స్వార్థంగా ఉండేది. ఒకరోజు వారికి ఆహారం దొరకడం కష్టమైంది. అప్పుడు వారిని ఆహారాన్నంతా అడవిలో ఎదుక్కుంటూ ఉంటే చివరికి పచ్చగడ్డి, పండ్లు ఉన్న చిన్న ప్రదేశం దొరికింది. సింహం చెప్పింది మనమంతా సమానంగా పంచుకుందామని. కానీ నక్క మనసులో తెలివిగా ఆలోచిస్తే నాకెక్కువ దొరుకుతుంది అనుకుంది. నక్క చెప్పింది, "ఒంటి నువ్వు పెద్దవాడివి తర్వాత తిందువు. సింహం నువ్వు రాజువి చివరగా తినాలి. నేను ఆహారం కాపాడుతాను" అని చెప్పింది. ఒంటె నక్క మాట నమ్మింది. సింహం కూడా అంగీకరించింది. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుండగా నక్క దొంగచాటుగా ఎక్కువ ఆహారం తినేసింది. తర్వాత సింహం లేచి నిజం తెలుసుకుంది. కోపం కాకుండా శాంతంగా చెప్పింది. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. న్యాయం లేకుండా బలం వి విలువ లేనిది. నక్క చాలా సిగ్గువేసింది. తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పింది. ఒంటె మిగిలిన ఆహారాన్ని పంచింది. ఆ రోజు నుంచి నక్క నిజాయితీగా ఉండడం నేర్చుకుంది. అందరూ సంతోషంగా జీవించారు. దీనిలో నీతేంటి? తెలివి మంచిదే కానీ నిజాయితీ చాలా ముఖ్యం.